హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టినాడ్ రొయ్యల కర్రీ అండి. మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పెద్ద పనేం కాదండి. మసాలా మెయిన్ అన్నమాట. ఈ మసాలా రెడీ చేసుకోవడానికి ముందుగా ఆయిల్ ఏం వేయకుండా సోంపు ఒక అర స్పూన్ వేసుకోండి. అలాగే మెంతులు ఒక అర స్పూన్ వేసుకోండి. ఎక్కువగా వేయకండి, చేదుగానే వస్తుంది. అలాగే వాము ఒక అర స్పూన్ వేసుకోండి. అలాగే ధనియాలు ఒక స్పూన్ కానీ స్పూన్నర కానీ వేసుకోండి. దీంట్లోనే మెయిన్ ముందుగా ఈ మసాలా రెడీ చేసుకుంటే మనకి కూర అనేది ఈజీ అవుతుందండి. అలాగే ఎండుమిర్చి ఒక 3 వేసుకోండి దీంట్లోనే. అలాగే జీలకర్ర అర స్పూన్ వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క ఒక 2 వేసుకోండి. అలాగే ఒక 4-5 లవంగాలు, అలాగే ఒక 2 ఇలాచీలు కూడా దీంట్లోనే వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మాడకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోండి. లేదంటే మసాలా నల్లగా వస్తుందండి మనకి. దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి వీటిని. ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చేసి మీరు మిక్సీ వేసుకొని పొడి చేసుకోండి. ఇలా వేగనివ్వండి. వేగిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు ఆయిల్ అరకిలో రొయ్యలకి మనకి పావుకిలో వస్తాయి, కేజీ రొయ్యలకి మనకి అరకిలో వస్తాయండి. ఇప్పుడు కేజీ రొయ్యలకి నేను తీసుకున్న క్వాంటిటీ అన్నమాట ఇది. అలాగే మీరు ఆనియన్స్ ఒక 4 తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 4-5 తీసుకొని కట్ చేసి దీంట్లోనే వేసేసుకోండి. పచ్చిమిర్చి మాత్రం మిక్సీ వేసుకోకండి. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి. ఈ రెండు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మీరు కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనకి రొయ్యలు పొట్టు తీసేసి మనకి పైన ఉన్న మట్టి పదార్థం అన్నది తీసేసి కడిగేసి కొంచెం ఉప్పు పసుపు మీరు కలిపి పెట్టుకుంటే రుచిగా ఉంటాయి. లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి దీంట్లోనే. అలాగే ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఉల్లిపాయలు మాత్రం కొంచెం దూరగా ఫ్రై చేసుకోండి మంచిగా, లేదంటే పచ్చివాసన వస్తుంది మనకి. అలాగే టమాటాలు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చండి. చూసారు కదండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత దీంట్లో మీరు కడిగి పెట్టేసుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకోండి. ఈ రొయ్యల్ని మనకి తొందరగా ఉడికిపోతాయండి. అది మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అంతా కూడా రెడీ చేసుకోండి. మీరు కావాలంటే ఉడికించుకొని ఉప్పు కారం వేసుకొని కూడా డైరెక్ట్ దీంట్లో వేసుకోవచ్చు. లేదంటే ఇలా కడిగేసి కూడా ఈ రొయ్యల్ని దీంట్లోనే వేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు దీంట్లో ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. అలాగే ఒక స్పూను కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా మసాలాలో వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. మీరు ఇందులో నేను చింతపండు రసం వేయట్లేదండి, టమాటా పులుపు సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలంటే చింతపండు నానబెట్టి రసాన్ని దీంట్లో వేసుకోండి. చింతపండు డైరెక్ట్గా వేయకూడదు. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. కొంచెం ఆయిల్ మనకి పైకి తేలిన తర్వాత ధనియాల పొడి కూడా దీంట్లోనే వేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అలాగే చివర్లో మనం తయారు చేసి పెట్టుకున్న ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని దీంట్లో వేసేసుకోండి. మసాలా అంతా పడుతుందండి. మీరు దీంట్లో మళ్ళీ కొంచెం మిగిలిచ్చి వేయడం కాదు, కంప్లీట్గా వేసేయండి దీంట్లో.
చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకోండి మసాలా అంతా కూడా. చివర్లో మీరు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏమాత్రం వాటర్ వేయకుండా కూడా ఉడికించుకోవచ్చు. మీరు కావాలంటే చింతపండు రసాన్ని కంపల్సరీగా వేసుకోండి. నేను ఇందులో వేయలేదు, పులుపు సరిపోతుందని. లేదంటే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి మీరు సాంబార్ కాంబినేషన్తో కానీ, లేదంటే డైరెక్ట్గా ఉట్టి కర్రీనే మనం చపాతీలోకి, అలాగే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రొయ్యల కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.